హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు స్పెషల్‌గా వెరైటీగా మనకి స్వీట్ షాప్‌లో మాదిరిగా నేను క్యారెట్ హల్వాని తయారు చేయబోతున్నానండి. ఈ హల్వాకి నేను క్యారెట్స్‌ని తీసుకుంటున్నాను. ఇదే మెయిన్ ఇంగ్రీడియెంట్ అండి. ఈ పేరనేది నేను హల్వాలో వేసుకునేటప్పుడు చెప్తాను. ఇది వేసుకోవటం వల్ల మనకి క్యారెట్ హల్వా అనేది చాలా టేస్ట్‌గా ఉంటదండి. స్వీట్ షాప్‌లో మాదిరిగా చాలా బావుంటది. దీన్ని నేను యాడ్ చేసేటప్పుడు చెప్తాను. అదే విధంగా నేను కొబ్బరికాయను కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇది యాడ్ చేసుకుంటేనే ఈ 2 ఇంగ్రీడియెంట్స్ ఏస్తే ఆ క్యారెట్ హల్వా చాలా టేస్ట్‌గా ఉంటదండి. సో, మనం క్యారెట్ హల్వా చేసేటప్పుడు ముందుగా మనం ఒక క్యారెట్స్‌ని తీసుకొని, అవి నీట్‌గా క్లీన్ చేసి పెట్టుకొని, దాని పైన అంతా పొట్టు తీసేసి మొత్తం తురుముకోవాలండి. ఇదిగోండి ఇట్లా తురుముకొని చక్కగా నేతిలో ఫ్రై చేసుకోవాలండి. అట్లా చేసుకుంటే బావుంటది. ఆయిల్ అలా ఏం వాడకూడదండి. నేను ఇందులో డ్రై ఫ్రూట్స్‌ని కూడా యాడ్ చేస్తున్నాను. కొబ్బరి ముక్కలు, బాదాము, జీడిపప్పుని. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుంటున్నాను. ఆ కడాయిలో ఆవు నెయ్యిని మాత్రమే వాడుతున్నానండి. ఆవు నెయ్యి వేసుకొని చక్కగా మనం కట్ చేసి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ ముక్కల్ని, కొబ్బరి ముక్కల్ని అందులో వేసి మంచిగా గోల్డెన్ కలర్‌లో వచ్చినంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. అవి మనకు కలర్ వచ్చినంత వరకు ఎందుకు ఫ్రై చేసుకోవాలంటే అవి టేస్ట్ బావుంటాయండి. కాబట్టి నేను హల్వాలో వేయడానికి ఇట్లా ఫ్రై చేసి పెట్టుకున్నాను. చక్కగా ఫ్రై అయిన తర్వాత అవి గోల్డెన్ కలర్‌లో వచ్చిన తర్వాత నేను ఒక కప్పులో తీసి పెట్టుకున్నా. ఆ తర్వాత మనకు గాజర్ అనేది తురుము పెట్టుకున్నాం గదండీ! ఆ తురుముని చక్కగా ఈ నెయ్యిలోనే ఆ వాటర్ అనేది మనకి ఆరిపోయినంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అది ఎంత బాగా ఫ్రై చేసుకుంటేనే దాని స్మెల్ అనేది పచ్చి వాసన రాకుండా ఉంటది. సో, ఇప్పుడు మనం ఈ డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయినాయి గాబట్టి ఇందులో మనం గాజర్ తురుమేసుకొని, క్యారెట్ తురుమేసుకొని చక్కగా ఫ్రై చేసుకుందామండి. మనం ఫ్రై చేసుకునే విధానం బట్టే బావుంటదండి. కానీ మనం ఫ్రై చేసుకునేటప్పుడు దగ్గరే ఉండాలి. అడుగు మాడిపోకుండా చూసుకోవాలండి. చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం ఒక కప్పులో తీసుకుందామండి. అది ఎలా ఫ్రై అయిందని మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి. ఇప్పుడు మనం ఫ్రై అయిందని ఎట్లా తెలుస్తదంటే పొడి పొడిగా అవుతదండి. మనం వేసేటప్పుడు కొంచెం వాటర్‌గా క్యారెట్ ఉండటం వలన వెయిటేజ్ ఎక్కువుంటది. మనం ఇలా ఫ్రై చేస్తే అందులో వాటర్ అనేది ఉండదండి. ఫ్రై అయిన తర్వాత ఒక కప్పుతో పంచదార తీసుకొని అందులో వేసుకోవాలండి. ఆ పంచదార కూడా కరిగేంత వరకు కూడా మనం దగ్గర ఉండి గ్యాస్ సిమ్‌లోనే పెట్టుకోవాలండి. ఈ హల్వా అంతా కూడా మనకు సిమ్‌లో పెట్టిన ప్రాసెస్ ఇది. సిమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి పంచదార మనకి కరుగుతుంది కదా! మొత్తం కరిగిన తర్వాత మీకు నేను చూపించాను. అదేంటి అంటే ఇదిగోండి పాలకోవా అండి. దీన్ని పాలకోవా అంటారు. క్యారెట్ హల్వాలో మనం స్వీట్ షాపుల్లో ఈ పాలకోవానే యాడ్ చేస్తారండి. యాడ్ చేయడం వల్ల చాలా టేస్ట్‌గుంటది. అది కూడా మనం క్యారెట్‌లో ఏసేటప్పుడు మెల్లగా కరిగిపోతుందండి. ఏ ఉండల్లాగా అట్లా ఏముండదు. దగ్గరుండి కలుపుకుంటూ ఉండాలి. ఇదిగోండి అది పంచదార, పాలకోవా 2 ఏసాము. దీని కన్సిస్టెన్సీ మారిపోయింది చూసారా? ఇట్లా తయారవుద్దండి. ఇప్పుడు మనం ఏం చేసాలంటే ఒక గ్లాస్‌తో పాలు తీసుకొని పాలనేవి యాడ్ చేసుకోవాలండి. ఒక గ్లాస్ పాలు మనకు సరిపోతాయి. సో, ఇలా పాలు పోసుకొని మంచిగా కలిపి పెట్టుకోవాలి. అది సిమ్‌లో పెట్టి మనం దగ్గరుండి కలుపుకుంటూ ఉండాలి. ఈ కలుపుకున్న దాంట్లోనే ఇది ఉడుకుతూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్టు డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండీ! కొబ్బరి ముక్కలు, బాదాము, జీడిపప్పు అవి ఇప్పుడు మనం ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే దీనితో పాటు ఉడికితే బావుంటాయి. దానికి పంచదార అనేవి పడుతూ ఉంటాయి. టేస్ట్‌గా ఉంటాయి. కాబట్టి ఇది ఉడుకుతాయి కదండీ! ఈ ఉడికేటప్పుడే మనం ఇలాచీ పౌడర్ గూడా యాడ్ చేసుకోవాలండి. దించేటప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు యాడ్ చేసుకుంటాను నేను. దాని ఫ్లేవర్ అనేది మంచిగా పడతాయని. సో, ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం దగ్గరుండి కలుపుకుంటూ ఉండాలండి. అది దగ్గరైనంత వరకు. మనకది దగ్గరయిందని ఎట్లా తెలుస్తదా అంటే, ఆ వాటరంతా అబ్జర్వ్ అయిపోయి మనకి ముందుగా వేసుకున్న నెయ్యనేది మనం ఉడుకుతూ ఉన్నప్పుడు పైకి తేలుతూ ఉంటదండి. దాన్ని కలర్ చేంజ్ అవుతది. దగ్గరగా అవుతదండి. ఇదిగోండి ఇట్లా ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు కొంచెం దగ్గరకయింది. ఇదిగోండి దగ్గరకయిందండి. ఇట్లా మనం చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటదండి. ఇంట్లోనే మనం చేసుకొని పిల్లలకు పెడితే ఇది చాలా హెల్తీ అయిన ఫుడ్ అండి క్యారెట్ అనేది. కంటి చూపుకు చాలా మంచిది. పిల్లలు ఆరోగ్యవంతంగా మంచిగా తినాలంటే ఇలా చిన్న చిన్న రెసిపీస్ అనేవి తయారు చేసి పిల్లలకు పెట్టడం చాలా మంచిదండి. సో, ఇది దగ్గరగా మనకయిపోయిందండి. మనం ఇప్పుడు దగ్గరకయిపోయింది కాబట్టి గ్యాస్ బంద్ చేసుకుందామండి. స్టవ్ బంద్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇదిగోండి రెడీ అయిపోయినట్టుగాని. ఇగోండి ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉన్నది.
చాలా స్మెల్ వస్తుందండి. పాలకోవా యాడ్ చేయడం వల్ల దాని ఫ్లేవర్ చాలా టేస్టీగా స్మెల్ వస్తుంది. సో, నేనైతే క్యారెట్ హల్వా ఇలా పాలకోవాతో తయారు చేసుకున్నానండి. నేను చేసే వీడియో మీకు నచ్చినట్లుగా అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.